నేనెన్ని చెప్పినా ఆ పని మాత్రం జరగదులే. చెవిటోడి చెవిలో శంఖం ఉదినా వినపడొచ్చేమో గాని మా ఆయన ముందు మాత్రం ఈ మ్యాటర్ ఎత్తితే టీవీలో మోగ వార్తలు చూసినట్టు చూస్తారు. రెస్పాన్స్ మాత్రం ఉండదు. ఇంతకీ ఎప్పుడు కొన్నారేంటి? నిన్ననే. సరేలే మంచిది. ఇంకోసారి అవి కొన్నా ఇవి కొన్నా అని ఫోన్ చేయొద్దు, మండుతుంది ఇక్కడ. ఉంటా. ఫోన్లో ఎవరు దేనికోసం అని అడగరా? ఏదో మండుతుందన్నావు కదా, అనవసరంగా ఆ మంట నా మీద వేసుకుని నా ఊళ్ళో ఎందుకు కాల్చుకోవడమని. ఇలాంటి ఎదవ తెలివితేటలకే మాత్రం తక్కువ లేదు. పెళ్ళానికి ఏం కావాలో కొనేయటం చేత కాదు. ప్రపంచం మొత్తం సరుకులు సప్లై చేసే అమెజాన్ సీఈఓకే పెళ్ళానికి ఏమివ్వాలో తెలియక విడాకులు ఇచ్చాడంట. నేనంతే. వాడు మీలాంటోడే అయి ఉంటాడు. ప్రపంచానికి కావాల్సినన్ని తెలిసే గాని పెళ్ళానికి ఏం కావాలో తెలియలేదు. విడాకులు కాక ఇంకేమిస్తాడు? ఇంతకీ నీకేం కావాలి? కారు. అది మాత్రం అడగ. మీరెప్పుడు ఇంతే. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన మోడల్కో కారు కొని ఇంటిని కార్ షెడ్ లా మార్చేశాడు. ఇదిగో నిన్ననే ఒక కొత్త కారు కొన్నాడు, అదే ఫోను. అయితే ఈసారి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కార్లు కొనడం వల్ల పేద ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని చెప్పు. వీళ్ళు కార్లు కొనుక్కుంటే పేద ప్రజలకు ఎందుకు నష్టం జరిగిద్ది? మరి జరగదా? ఒక కారు కొనాలంటే మినిమం 15 లక్షలు ఉండాలి. దాన్ని 1 లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే ఎంత సంపాదించాలో తెలుసా? 32,20,000. అంతెందుకు? ఎందుక? 15 లక్షలు పెట్టి కారు కొనాలంటే 21,42,000 సంపాదించాలి. అందులో 6,42,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బులతో కారు కొనుక్కోవాలి. 15 లక్షలు పెట్టి కొన్న కారు మీద 5,20,000 గవర్నమెంట్ కి ట్యాక్స్ గా పోద్ది. ఇంకా ఆ కారుని 1 లక్ష కిలోమీటర్లు తిప్పాలంటే 7,55,000 పెట్రోల్ అవుద్ది. అది కూడా పెట్రోల్ రేట్లు ఎప్పుడు పడితే అప్పుడు పెరిగిపోకుండా ఉంటాయి. 7,55,000 కావాలంటే 10,78,000 సంపాదించి అందులో 3,20,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇక 7,75,000తో పెట్రోల్ కొట్టిస్తే 3,92,000 మళ్ళీ గవర్నమెంట్ కి ట్యాక్స్ గా వెళ్తుంది. అంటే మొత్తంగా 32,20,000 ఖర్చులో 18,78,000 మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ గా కడతాం అన్నమాట. ఇందులో మళ్ళీ టోల్ గేట్ ఫీజులు ఎగస్ట్రా. ఈ ట్యాక్స్ డబ్బులతో గవర్నమెంట్లు ఏం చేయాలి? రోడ్లన్నీ బాగా వేసి దేశాన్ని అభివృద్ధి చెయ్యాలి. కానీ చేస్తారా? చేయరు. ఈ జనాలేమో లక్షలకి లక్షలు ట్యాక్సులు కట్టి ఎవడకబడితే ఆడికి ఓట్లు వేస్తారు. ఆ వచ్చినోడు ఊరుకుంటాడా? ఈ ట్యాక్స్ డబ్బు అంతా దొబ్బేస్తాడు. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బుని సంక్షేమ పథకాలని అవని ఇవని పెట్టి పేద ప్రజల్ని ఎప్పటికీ పేద ప్రజలుగానే ఉంచేస్తాడు. మన ట్యాక్స్ డబ్బు అంతా వేస్ట్ చేస్తాడు. అందుకే నేను కారు కొనడం వల్ల పేద ప్రజలకి నష్టం జరుగుతుంది కదా, అందుకే నేను కారు కొన్నాను. ఇదేంటి ఎలా ఉండిపోయింది? ఇంత పెద్ద డైలాగ్ చెప్పాక వాటర్ తాగాల్సింది నేనే, నువ్వు తాగేస్తావేటి? ఎప్పుడు కారు కొనమన్నా దిక్కుమాలిన లెక్కలు చెప్పి నా బుర్రంతా హీట్ ఎక్కించేస్తారు కదా, అందుకు తాగుతున్నా. ఛీ, నా బతుకు కారు లేదు, షికారు లేదు. కారు కావాలంట కారు. బేసిక్ గా నేను కారు కొనకపోవడానికి అసలు కారణం ఇంకోటి ఉందండి. నాకు పెళ్లి కాకముందు రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ ఉండేది. దాని సైలెన్సర్ నుండి డాగ్ 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 మన సౌండ్ వస్తుంటే ఆ కిక్కే వేరు. అమ్మాయిలందరూ మనకే చూసాం. అప్పుడే ఇది నన్ను ప్రేమించింది. ఇది నా వెనకాల కూర్చుని మాట్లాడుతుంటే ఎంత స్వీట్ గా ఉండేదో తెలుసా అండి. ఎంత నా లవర్ కదా, లవర్లో మాట్లాడితే స్వీట్ గానే ఉంటది. ఒకసారి నా బుల్లెట్ సౌండ్ కి ఇది చెప్పే మాటలు వినపట్లేదని గోలెడితే బుల్లెట్ అమ్మేసి యాక్టివా కొన్నా. యాక్టివా కొన్న వెంటనే పెళ్లి అయిపోయింది. వన్స్ ప్రేయసి కాస్త పెళ్ళంగా మారాక వెనకాల కూర్చుని స్వీట్ గా మాట్లాడాల్సింది కాస్త తిట్టడం మొదలెట్టింది. అంతే, యాక్టివా అమ్మేసి రాయల్ ఎన్ఫీల్డ్ 500cc కొని డబల్ సైలెన్సర్ పెట్టించా. ఆ సౌండ్ కి అరవలేక మాట్లాడడం ఆపేసింది. ఇప్పుడు కారు కొనమంటుంది. ఇప్పుడు కారు కొన్నాక ఆ క్లోజ్ డోర్లు వేసి కొట్టినా చెప్పుకునే దిక్కు ఉండదు. అందుకే కారు కొన్నాం. ఎంట్రుక. ఈ లేడీస్ ఎంట్రుకలన్నీ భోజనాల్లోని టిఫిన్లోని పడ్డానికే ఉంటాయేమో. ఉసాయ్, ఆ జుట్టుకి ఏదన్నా వాడు, లేదంటే ఈ ఎంట్రుకలన్నీ నా లోపలికి పోతే నేనేదోటి వాడాలి. మీరేం కంగారు పడకండి, మీకు బట్టతల రాకూడదని నేనే వెంట్రుకలేసి వండుతున్నా. అమ్మో, ఇది కారు కొనలేదని మనసులో పెట్టుకున్నట్టుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పరా బావా, మా ఆవిడ అసలు నా మాట ఏంటలేదురా. ఎవరిని అంటుంటే పుట్టింటికి వెళ్ళిపోతుంది చెప్పకుండా. ఒరేయ్, భార్యని అదుపులో పెట్టుకోవాలరా. నా భార్యను చూడు, నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటెత్తదు. అవునండి, మా అయ్యగారు చెప్పింది నిజమేనండి. మా అయ్యగారు ఎక్కడ కొట్టమంటే అక్కడే కొట్టానండి. ఒరే, అయినా మగాడనేవాడు నీలా మెతగ్గా ఉండకూడదురా. నాలా స్ట్రాంగ్ గా పొగరగా గుంటూరు మిర్చిలా ఉండాలి. ఎంత ఘాటు మిర్చి అయినా ఏదో ఒక రోజు రోట్లో పడి పచ్చడి అవ్వాల్సింది. ఒరే, ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు, నువ్వు ఫోన్ పెట్టారా?
ఏమండి ఆ, మా ఊరు వెళ్ళాక నేనేమన్నా లావయ్యానా? ఇప్పుడు దీన్ని ఏమన్నా అన్నావంటే డే మొత్తం డిజాస్టర్ చేసేద్దాం. ఆ, అయ్యో నువ్వు లావు అవడం ఏంటి? పైగా చిక్కిపోయావు తెలుసా? ఏమి తిండట్లేదా నీకు? కదా ఆ, అయితే మీరు నన్ను సరదాగా ఎత్తుకొని సరదాగా ఫ్రిడ్జ్ వరకు తీసుకెళ్తారా? సరదాగా ఐస్ క్రీమ్ తింటాను. దానికన్నా ఫ్రిడ్జ్నే ఇక్కడ తీసుకురావడం బెటర్. అయినా మీ కళ్ళకి నేను ఎప్పుడు అందంగా కనిపించాను? అదే మీ ఫ్రెండ్ అయితే నన్ను ఎంత బాగా పొగుడుతాడో. తను అక్కడే నన్ను గుర్తించాడు. ఎవడాడు? మీ ఫ్రెండ్ ప్రవీణ్. వాడు నిన్ను గుర్తించాడంటే చాలా గ్రేట్. వాడిది స్క్రాప్ బిజినెస్ అంటే చెత్త వ్యాపారం. నీలాంటి చెత్తను బాగా గుర్తింతాడు. అవును, పొద్దు నుంచి నేను ఒకటి అడుగుదాం అనుకున్నానే. నా అకౌంట్లో డబ్బులు తగ్గి ఏం చేసేవే? అదేంటి అలా అడుగుతారు? ముగ్ధలో శారీస్ పెట్టారు, కొనుక్కుంటా అని చెప్పాగా. చెప్పావా? నాకెప్పుడు చెప్పావు? నిన్న రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు లేపి చెప్దాం అనుకున్నాను, కానీ లేపితే మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుందా, అందుకే చాలా చెప్పేశా. నీకు శారీలు పిచ్చే అంటే నా శాలరీ మొత్తం నీ శారీస్ కొనుక్కుంటే నేనే కొనుక్కోవాలి. ఇంకొకసారి శారీ కొన్నావంటే అదే శారీతో సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. అయితే నాకు వైట్ శారీ కొనివ్వండి. మరి మీరు పోతే ఆ శారీ ఎవరు కొనిస్తారు? అంతేగాని చీరలు కొన్న మాత్రం మా అన్న అంటావు. మా అన్న అంటాను. సర్లే గాని తలకాయ టపాకాయల పేలిపోయేలా ఉంది. ఎల్లో కాఫీ తీసురా. మరి చీర కొనుక్కోమంటారా? తాగలాడండి. ఏంటి? అదే తాగండి. కాఫీ ఏంటి చేదుగా ఉంది? అబ్బా పాలకు చీమలు పట్టేలేండి. పాలకు చీమలు పడితే కాఫీ చేదుగా ఉంటుందా? అబ్బా మీకంతా ఆశ్చర్యమే. చీమలు పడితే చీమల మందు చల్లుతాం కదా, మీకు ఆ మాత్రం కూడా తెలీదా? ఓహో చీమల మందా? ఏంటి చీమల మంది చల్లవా? హలో హలో హలో, కంగారు పడకండి, జోక్ చేశా. కాఫీ పొడి కొంచెం ఎక్కువ వేసాను అంతే. చీర కొనుక్కోమంటారా లేదా టిఫిన్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అడగమంటారా? నా శాలరీలో ఒక్క పైసా మిగలకుండా ఎన్ని కావాలంటే అని కొనుక్కో. వెళ్ళిపో. మాయ బంగారం ముద్దు ముద్దుగా అడిగితే ఏదో ఒప్పుకోడు. ఇలాంటి షాకులు ఇస్తే టక్కు మరి ఒప్పేసుకుంటాడు. జిక్కుచిక 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 జిక్కుచిక. మీకు విషయం చెప్పనా? నా చిన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా ఒకరోజు బాగా గొక్క పెట్టి ఏడ్చా. ఎందుకు ఏడ్చానో నాకు అర్థం కాలేదు, మా అమ్మ వాళ్ళకే అర్థం కాలేదు. ఆ విషయం మా పెళ్ళప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా ఆవిడ నాకన్నా 5 ఏళ్ళు చిన్నదని తెలిసాక. అంత అనుబంధం ఉంది నాకు మా ఆవిడకి. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్ తో మన కాంప్రమైజింగ్ ని కన్వే చేద్దాం. అమ్మాయి గారు మీకు దండం పెడతానండి. అయ్యగారు తెలిసి తాటి తీసేశారండి. నువ్వు కథలకు నేను చూసుకుంటా కదా. అమ్మా బాబోయ్, అసలే నాకు బల్లంటే భయం. కరెక్ట్ టైం ఇక్కడ వచ్చిందండి. వదిలేండి. రే, ఈ అట్టి పండు తింటూ అటు తిరిగి ఉండు, మిగతాదంతా నేను చూసుకుంటా. బాగా వచ్చేస్తున్నాడు, తిరిగి బాబోయ్. ఎక్కడుందబ్బా? ఇది నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది. హగ్గిచ్చేద్దాం. ఆగండి, మీరు కాంప్రమైజ్ కి రెడీనా? రెడీ కనుకే కదా మన డీల్ ప్రకారం కాంప్రమైజింగ్ కాస్ట్యూమ్ లో వచ్చా. అఫ్ కోర్స్ నేను కూడా. మరెందుకు లేటు? ఆగండి ఆగండి, మళ్ళీ వై ఈ సడన్ బ్రేక్లేంటే? నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే కిచెన్ లో బాగోదనా? అది కాదు, మనం చాన్నాళ్ళ తర్వాత గొడవపడి మళ్ళీ కలుసుకున్నాం కదా. ఎస్, ఐ ఫీల్ సో హ్యాపీ దిస్ మూమెంట్. అందుకే నువ్వు ఇంకెక్కువ ఆయింట్మెంట్ రాయకు. అయ్యో ఆగండి, ఈ మూమెంట్ మన లైఫ్ అంతా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం అని నా ఫీలింగ్. నీ ఫీలింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా సెలబ్రేషన్ చెత్తకూడదాం. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటే ఏముంటుంది, ఈవినింగ్ కరిగిపోతుంది. పోనీ జంబో ప్యాక్ పెట్టనా? జంబో ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్ కాదు, ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్కి వెళ్దామా? టూరా? అయ్ బాబోయ్, ఏంటి సడన్ గా హార్ట్ గా ఆక్సిజన్ అందట్లేదు. ఓసే, జంబో ప్యాక్ బిర్యానీ అంటే జస్ట్ 1000 రూపాయలు అయిపోద్ది. ఫ్యామిలీతో టూర్ అంటే జంబో ఫ్లైట్ ఎక్కాలి. అంటే మన ఈ మెమొరబుల్ మూమెంట్ కంటే మీకు మనీ ఎక్కువైపోయాయా? మరి ఫ్యామిలీతో టూర్ అంటే మనీ ఎక్కువే అవుతాయి. సర్లే, మన ఇద్దరికి టికెట్లు బుక్ చేస్తా. పాపం మరి మా చెల్లి మధ్యలో చలివిడి ముద్ద మొహం ఎందుకే? ఎందుకంటారేంటి? మరి షాపింగ్ కి నాకు తోడుగా ఉండొద్దా? బుక్ చేయండి. సర్లే, నువ్వు ఇంకా స్టెప్ వేయకు. మళ్ళీ
మరి బుక్ చేయండి. సర్లే ముగ్గురికి బుక్ చేస్తాలే. ఎప్పుడో బుక్ చేస్తానంటే కాదు, మరి ఇప్పుడే బుక్ చేయండి. వెళ్ళిపోయిందే. సరే చేస్తా. అమ్మ బాబాయ్ బల్లే ఎక్కడ దొరికినాయి కదా. కరెక్ట్ గా టికెట్లు బుక్ చేసే టైంకి చెడగొట్టాడు. అమ్మని నేనెంతో ఫీల్ తో మన డీల్ ప్రకారం కాంప్రమైజింగ్ డ్రెస్ వేసుకొస్తే నువ్వు చీప్గా చిరాగ్గా నీ చీరని కట్టించి నా మూడ్ అంతా అప్సెట్ చేస్తావా? నేనా? నువ్వు కాకపోతే నీ వాయిస్ తో నీ పక్కన మీ చెల్లి మాట్లాడిందా? ఏంటి ఇది? నేను ఇంక ఈ కొంపలో చచ్చినా ఉండను, మళ్ళీ పారిపోతా. ఏంటి ఇదంతా? అరే ఛీ, ముందు మా చీర పో. చెప్పినా వినకుండా వచ్చిందమ్మ గారే. అది అక్క, నీ చీరతో టూర్ ప్లాన్ చేద్దామని చిన్న ఐడియా వేసా. ఫస్ట్ ఫెలో చివల్లంతా చెడగొట్టాడు. ఉసే లంగర్ హౌస్, నువ్వు టూర్ ప్లాన్ చేయడానికి ఆ చీర దొరికిందా? అసలు ఆ చీర హిస్టరీ తెలుసా? హిస్టరీయా? ఏంటది? చెప్తే ఇంకో ప్లాన్ వేస్తావా? నువ్వు నా కాపురాన్ని సర్వనాశనం చేసేదాకా చల్లబడేలా లేవు. పోయి ఏదైనా పనికొచ్చే పని చూడు. నువ్వు ఆ చీర దరిద్రుడా. చెప్తానంటే అమ్మో ఎక్కడ చచ్చిందే ఇంకా బల్లే.